నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీధర్. ఐఎమ్ ఏ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కోవిడ్ గురించి చాలా విషయాలు అనేది మనకి లాస్ట్ 1.5-2 ఇయర్స్గా మనం తెలుసుకున్నాము. వేరియస్ ఫారమ్స్లో మనం చదివాము, డిస్కషన్స్ పెట్టాము. వేరియస్ న్యూస్ హ్యాస్ కమ్యూనికేషన్ మీడియా అనేది హ్యాస్ బీన్ bombarding us with various knowledge about COVID vaccinations గురించి వీటి గురించి. ఈరోజు నేను స్పెసిఫిక్ టాపిక్స్ ఐ వాంట్ టు జస్ట్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2 or 3 థింగ్స్. వన్ ఈజ్ రీఇన్ఫెక్షన్స్. వ్యాక్సిన్ తర్వాత నాకు మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాము. రీఇన్ఫెక్షన్ అంటే ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందా రాదా అనేసి కొంతమందికి డౌట్స్ ఉంటాయి అన్నట్టు. ఇవి 2 టాపిక్స్ గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్దాము అనేసి. సో బేసికల్గా రీఇన్ఫెక్షన్ అంటే ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం మళ్ళీ కోవిడ్ సోకడం అన్నట్టు. సో రీఇన్ఫెక్షన్ అనేది డెఫినెట్గా రావచ్చు. ఒక విండో పీరియడ్ మీకు ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ మీకు December 1కి మీకు క్యూర్ అయిపోయింది. యూ హ్యాడ్ సమ్ ఇన్ఫెక్షన్ ఆన్ December 1st to 15th వరకు మీకు ఉండింది. సో యూఆర్ ఇన్ ఐసోలేషన్ ఫర్ 15 days, మీరు బయటకు వచ్చేసారు. నాకు మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్ వస్తుందా రాదా? డెఫినెట్గా రావచ్చు. మైట్ నాట్ బీ ఇన్ ద ఫస్ట్ 2 or 3 months, బట్ డెఫినెట్గా ఇంకొక సెకండ్ ఇన్ఫెక్షన్ అనేది ఆఫ్టర్ 3 months వన్స్ యువర్ ఇమ్యూనిటీ ఈజ్ లాస్ట్ డెఫినెట్గా వచ్చేదానికి హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్టర్ 3 months ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఒక న్యూ వేరియంట్, ఇప్పుడు ఓమైక్రాన్ వేరియంట్ అనేది వస్తున్నది, ఓమైక్రాన్ వేరియంట్ తోటి ఫర్దర్ ఇంకొక న్యూ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఇంకా తొందరగా కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ డ్యూరింగ్ ద ఫస్ట్ వేవ్ చూసిన వాళ్ళకి సెకండ్ వేవ్లో మళ్ళీ వచ్చింది. ఓకే, సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందా రాదా నోబడీ నోస్, బట్ స్టిల్ ది ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మీకు ఆల్రెడీ ఈ సెకండ్ వేవ్లో వచ్చినప్పుడు మే టు జూన్, జూలై, ఆగస్ట్ వరకు ఈ సెకండ్ వేవ్ నడిచింది. ఆ టైంలో అయితే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంది. ఇంకొక కామన్ మిస్కన్సెప్షన్ వచ్చి నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, నా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు. అగైన్ ద సేమ్ థింగ్. ఓకే, వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వ్యాక్సిన్స్ ఓన్లీ మీ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోవచ్చు, మీకు ఈవెన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు కూడా తెలియకపోవచ్చు, అంత మైల్డ్గా రావచ్చు. బట్ 100% ఇన్ఫెక్షన్ రాదు అనేది మాత్రం అనుకోవద్దు, ఆ అపోహలో అయితే ఉండద్దు. సో డెఫినెట్గా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్, దీన్నే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాం అన్నట్టు. వ్యాక్సినేషన్, 2 doses ఆఫ్ వ్యాక్సినేషన్, ఎనీ వ్యాక్సినేషన్, బీ ఇట్ కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్, ఈ 3 vaccines మనకు అవైలబుల్ కరెంట్లీ ఇండియాలో ఉన్నాయి. ఈవెన్ ఫైజర్ వ్యాక్సిన్, సైనోవాక్ వ్యాక్సిన్, మోడర్నా వ్యాక్సిన్, సో మెనీ పేషెంట్స్ ఈ వ్యాక్సిన్స్ తీసుకొని దాని తర్వాత ఈవెన్ ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్స్ తీసుకొని యూఎస్ నుంచి రిటర్న్ అయిన వాళ్ళు చాలామందికి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. సో ఎనీ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ అయితే మీకు ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అనేది 100% కంపల్సరీ. దెర్ ఇస్ నో డౌట్. వ్యాక్సినేషన్ హ్యాస్ బీన్ ఏ పివోటల్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్స్. వ్యాక్సినేషన్ ఈజ్ నథింగ్ న్యూ, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ ఇస్తుంటాము. పుట్టిన వాళ్ళకి వితిన్ ఫస్ట్ డే, ఫస్ట్ 2 days 3 daysలోనే మనము ఈ BCG వ్యాక్సినేషన్ ఇవన్నీ ఇస్తాము. సో చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సినేషన్కి దీనికి ఇట్స్ ఆల్ ద సేమ్ ఫినామినన్. ఒక స్మాల్ డోస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనం బాడీలో ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారంగా బాడీని మనం వీఆర్ ట్యూనింగ్ ఇట్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అన్నట్టు. సో వ్యాక్సినేషన్ ఈజ్ ఎ మస్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఈ రీఇన్ఫెక్షన్, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ టిల్ దిస్ పాండమిక్ ఈజ్ ఓవర్, మైట్ బీ ఇట్ విల్ టేక్ 1 year or 2 years, వీ డు నాట్ నో. బట్ టిల్ దట్ టైం మనకు మాస్క్ వేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగు, అన్నెసెసరీ ట్రావెల్ చేయడము. ఓకే, ఐ నో దిస్ ఇస్ లైక్ ఏ మాస్కింగ్ ఫెటీగ్ ఉంటుంది, సోషల్ డిస్టెన్సింగ్ ఫెటీగ్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ చాలా రకాలుగా వీఆర్ టోటలీ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. బట్ ది ఓన్లీ థింగ్ విచ్ యూ ఆర్ డూయింగ్ బై డూయింగ్ దిస్ ఈజ్ వీఆర్ ప్రివెంటింగ్ అనదర్ వేవ్, అనదర్ పాండమిక్ ఫ్రమ్ అక్కరింగ్ అన్నట్టు. ఎక్కడైతే నెసెసిటీ ఉందో డెఫినెట్గా ట్రావెల్ చేయండి. ఎక్కడైతే నెసెసిటీ ఉందో డెఫినెట్లీ గో అండ్ మీట్ యువర్ పీపుల్. బట్ అన్నెసెసరీ గ్యాదరింగ్స్, హ్యూజ్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేసేదానికి ప్రయత్నం అనేది డెఫినెట్గా చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఈ బూస్టర్ డోస్ గురించి చాలామంది చాలా రకాలుగా
దే హ్యావ్ బీన్ ఇన్ డిస్కషన్. ఓకే, ఇప్పుడు యూఎస్లో కరెంట్లీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు డిసెంబర్లో బూస్టర్ డోస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్. ఈవెన్ యూఎస్లో ఫైజర్ బూస్టర్ డోస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఈవెన్ ఫర్ టీనేజర్స్ 15-16 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇవాళే అప్రూవల్ అనేది వాళ్ళు ఇచ్చారు. అడల్ట్స్కి అయితే ఎప్పుడో అప్రూవల్ వచ్చింది. బూస్టర్ డోస్ అనేది ఐడియల్గా బియాండ్ 6 months వ్యాక్సినేషన్ వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా వేసుకోవాలనేసి చాలా కంట్రీస్ ప్రపోజల్ వచ్చింది. అండ్ వెరీ సూన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ కంట్రీ, మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో విల్ కమ్ అప్ విత్ గైడ్ లైన్స్ అబౌట్ బూస్టర్ డోస్. టిల్ దట్ టైమ్ వీల్ హ్యావ్ టు వెయిట్. బట్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ఏ హై రిస్క్, అంటే ఏదో కిడ్నీ ప్రాబ్లము, డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్ ఉంది, ఇలాగుంటే డెఫినెట్గా బూస్టర్ డోస్ అనేది వెన్ ఎవర్ మనకి ప్రోటోకాల్ వస్తుందో ఇమ్మీడియట్గా తీసుకోవాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్లీ అబౌట్ ఓమైక్రాన్ వేరియంట్ నౌ ఈస్ ఏ హాట్ టాపిక్. ఎవ్రీబడి ఈస్ డిస్కసింగ్ అబౌట్ ఓమైక్రాన్ ఎవ్రీవేర్, ఎవ్రీ న్యూస్ ఛానల్, ప్రతి ఒక్క సోషల్ మీడియాలోనూ ఉన్నది అబౌట్ ఓమైక్రాన్. అన్నది లేటెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారము ఇట్ ఈస్ అరౌండ్ 500% మోర్ ట్రాన్స్మిసిబుల్ దాన్ అన్నది డెల్టా వేరియంట్. అంటే 500% ఎక్కువ ట్రాన్స్మిషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనేసి. బట్ సివియారిటీ ఇప్పుడు దాకా చూసిన వాటిలో సివియారిటీ అనేది వెరీ లెస్ అబ్జర్వేషన్. సౌత్ ఆఫ్రికాలో ఇప్పుడు దాకా హాస్పిటలైజేషన్స్ అనేవి సోఫార్ చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ హస్ నౌ ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 2 weeks అయిపోయింది ఇప్పుడు దాకా అది డిటెక్ట్ అయ్యి. హాస్పిటలైజేషన్స్ ఈజ్ మచ్ బెటర్. దెర్ ఈజ్ ఆల్సో ఇంకొక థియరీ కూడా ఉన్నది ఈ ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిసిబిలిటీ గురించి. హౌ విల్ దిస్ పాండమిక్ ఎండ్? చాలామంది అనుకునేవాళ్ళు పాండమిక్ అనేది ఎలా ఎండ్ అవుతుంది, మామూలుగా ఇది ఇలా వేరియంట్స్ వస్తూనే ఉంటాయి, కొత్త వేరియంట్స్ అనేసి. యూజువల్గా హిస్టారికల్గా మనం ఈ వైరల్ అటాక్స్ మనకి ప్రీవియస్లో కూడా అయినాయి. ఫ్లూ అటాక్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి హిస్టారికల్గా చాలామందికి అయినాయి. బట్ వీటిల్లో ఏంటి అనేసి అంటే వన్స్ ద ట్రాన్స్మిసిబిలిటీ అంటే పర్సన్ టు పర్సన్ ఇంక్రీస్ ట్రాన్స్మిసిబిలిటీ, వైరస్ ట్రాన్స్మిషన్ కానీ అయ్యిందంటే ది హోల్ పాపులేషన్కి అనేది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో సంథింగ్ కాల్డ్ ఏ హర్డ్ ఇమ్యూనిటీ అంటాం అన్నట్టు. హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అనేసి అంటే దెన్ ది వైరస్ విల్ నాట్ బీ ఏబుల్ టు రిప్లికేట్ ఆర్ ప్రొడ్యూస్ న్యూ వేరియంట్స్ బికాస్ ది బాడీ అనేది ఆల్రెడీ ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తున్నది అన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ ది అల్టిమేట్లీ ది పాండమిక్ ఈజ్ గోయింగ్ టు ఎండ్ అనేది దిస్ ఈజ్ వన్ థియరీ. దట్ ఈస్ వై ఓమైక్రాన్ ఒకవేళ సోఫార్ ఇప్పుడుండే డేటా ప్రకారం అయితే అంత సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేదు. డెఫినెట్గా మనం దీని గురించి సంతోషపడాల్సిందే. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఏ కాషియస్ థింగ్. మోర్ డేటా రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రిగార్డ్స్ టు ది వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేసి ఓమైక్రాన్ దానిపైన కూడా స్టడీస్ నడుస్తున్నాయి. సోఫార్ ఫైజర్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ టు డిక్లేర్ దట్ దేర్ వ్యాక్సిన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఓమైక్రాన్. దే విల్ మాడిఫై, మైట్ బి మార్చ్లో ఇప్పుడు వాళ్ళు కొత్త వ్యాక్సిన్ రిలీజ్ చేయబోతున్నా అనేసి వాళ్ళు రిలీజ్ చేశారు ప్రెస్ రిలీజ్లో. అప్పుడు దాకా ఇప్పుడుండే వ్యాక్సిన్ అయితే ప్రొటెక్షన్ ఉన్నది అనేసి. సిమిలర్లీ మన ఇండియాలో అవైలబుల్ వ్యాక్సిన్స్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ ఆల్సో విల్ కమ్ అప్ విత్ డేటా విత్ రిగార్డ్స్ టు ఓమైక్రాన్, వెదర్ ఈ వైరస్కి ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, ప్రొటెక్షన్ ఇస్తుందా లేదా అనేసి. సో వీఆర్ హోపింగ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇది ఇమ్యూనిటీ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయితే డెఫినెట్లీ విత్ ఎనీ టైప్ ఆఫ్ వేరియంట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ బిలాంగ్స్ టు ద ఈ కోవిడ్ వైరస్ డెఫినెట్గా ఉంటుంది అనేసి మనం భావిస్తున్నాము. డెఫినెట్గా వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్.